హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎటువంటి పప్పులు కానీ రవ్వలు కానీ లేకుండా నూనె సోడా ఉప్పు ఈనో అస్సలు అవసరం లేకుండా మెత్తని స్పాంజ్ దోశలు అనేవి ఎలా వేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఒకటి తిన్నవారు ఇంకొకటి కావాలి అని అడిగి మరీ తింటారండి. అంత రుచిగా ఉంటాయి అన్నమాట. నోట్లో ఇలా వేసుకోగానే అలా కరిగిపోతాయి. మీరు ఇందులో ఆయిల్ కూడా అస్సలు అప్లై చేసే పని లేదు. డైట్ చేసే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ టిఫిన్ అనేది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 కప్పుల వరకు రైస్ తీసుకోండి. మీరు రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు, లేదా నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు, లేదా మనకి బయట మార్కెట్లో దోశ బియ్యం అని దొరుకుతాయండి, అవైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులో మెంతులు వచ్చేసి 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఈ రెండింటినీ కూడా ఇలా మిక్స్ చేసేసి వాటర్ పోసుకొని ఒక 2-3 సార్లు బాగా కడిగేయండి. ఇలా కడిగేసి ఇందులో ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా వంపేసుకుందాం. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని ఒక 4 గంటల సేపు పక్కన పెట్టేయండి. ఇవి నానే లోపల అటుకులు వచ్చేసి 2 కప్పుల వరకు తీసుకున్నాను. మీరు ఈ అటుకుల బదులు మరమరాలు బొరుగులు అంటాం కదండి, అవి కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే అటుకులు వచ్చేసి 2 కప్పుల వరకు తీసుకున్నాను. ఈ దోశలు అనేవి డైట్ చేసే వారికి బాగా ఉపయోగపడతాయండి. ఇందులో ఆయిల్ ఉండదు, ఎటువంటి పప్పులు ఉండవు. మనకి బియ్యము అటుకులే కాబట్టి చాలా మంచిదన్నమాట డైట్ చేసేవారికి. డైటింగ్ చేసేవారు ఎవరైనా సరే ఈ దోశలు అనేవి రోజు కూడా వేసుకొని తినొచ్చు, అంత హెల్దీ. ఇప్పుడు ఈ అటుకులు వాటర్ పోసుకొని కడిగేసాం కదా, మరలా వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బియ్యం కూడా చూడండి చక్కగా మనకి 4 గంటల సేపు ఇలా నానిపోయినాయి కదా. ఇలా నానిపోయిన బియ్యాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కొంచెంగా నానిపోయిన బియ్యం అనేది వేయండి. అలాగే మనం నానబెట్టుకున్న అటుకులు కూడా ఒక 2 గుప్పుల వరకు వేసుకోండి. ఇలా 2 వేసి కొంచెం లైట్గా వాటర్ పోసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టేయండి. మీకు గ్రైండర్ ఉంటే గ్రైండర్లో అయినా వేసేయచ్చు. ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత చూడండి బ్యాటర్ అనేది మనకి ఇలా రావాలన్నమాట. మనం దోసపిండి బ్యాటర్ అనేది ఎలా అయితే పట్టుకుంటామో సేమ్ అలాగే వస్తే సరిపోతుంది. చూడండి ఎంత మెత్తగా వచ్చిందో. ఇలా మెత్తగా వచ్చిన ఈ పిండిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. నేను మొత్తం పప్పు అంతటిని కూడా ఇలాగే పట్టేసాను అనమాట. ఇప్పుడు ఇందులో నేను ఏమీ కలపట్లేదండి. మనం అటుకులు బియ్యం ఈ రెండింటిని మాత్రమే నేను ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 8 గంటల సేపు పులవనిచ్చేయండి. ఓవర్ నైట్ అలా వదిలేసారంటే చక్కగా మనకి పులిసిపోతుంది అనమాట. లేదు మాకు అంత టైం లేదు అని అనుకునే వాళ్ళు కనీసం 2 గంటల సేపు అయినా కంపల్సరీ పులవనివ్వాలన్నమాట. ఇలా పక్కన పెట్టేసుకొని ఇదిగోండి చూడండి 8 గంటల తర్వాత నేను మూత తీసి చూసాను అనమాట. చక్కగా మనకి పిండి అనేది ఇలా పులిసింది. ఇలా పులిసిన పిండిని మొత్తం కూడా బాగా మిక్స్ చేసేయండి. మనకి ఇలా పులవడం వల్ల దోశలు అనేవి చాలా స్పంజీగా చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట. ఇలా కలిపేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. మీకు ఇంకొంచెం పలుచగా కావాలి అనుకుంటే కొంచెం లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకొని పిండి అనేది కొంచెం పలచం చేసుకోండి. లేదు మాకు ఈ బ్యాటర్ సరిపోతుంది, ఇలాగా మరీ మందం అవ్వదు అనుకుంటే ఈ పిండి అనేది ఇలాగే ఉంచేసుకొని మీరు దోశలైనా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకొని కొంచెం పలచం చేసుకున్నానండి. ఇలా కలిపేసి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని దీనిపైన ఇప్పుడు మనం పిండి అనేది వేసుకుందాం. ఇలా పిండి వేసేసి లైట్గా ఇలా స్ప్రెడ్ చేయండి. మరి ఎక్కువ పలచగా కాదు, ఇలా లైట్గా స్ప్రెడ్ చేసి కాలనివ్వండి. చూడండి మనకి బబుల్స్ అనేవి వస్తాయి. చూడండి మనకి అట్టు ఫ్రై అవుతున్నప్పుడు ఇలా బబుల్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు దోసకాడ తీసుకొని చక్కగా అంచులమ్మట ఇలాగనండి. చక్కగా మనకి అతుక్కోకుండా దోశ అనేది చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా చక్కగా మీరు
టాన్ చేసుకొని ఇలా మడత పెట్టి తీసి ఒక బౌల్లో వేసుకుంటే మెత్తని స్పాంజ్ దోశలు అనేవి రెడీ అయిపోతాయి. ఎటువంటి పప్పులు కానీ, నూనె కానీ, రవ్వలు కానీ అస్సలు వాడకుండా ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే స్పాంజ్ దోశలు అనేవి రెడీ అయిపోయినాయి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసేయండి. ఏమీ లేకపోయినా కానీ ఈజీగా ఇలాగా టిఫిన్ అనేది రెడీ చేసేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకొన్ని కొత్త వీడియోస్ కోసం షేర్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.